హాయ్ అండి. ముఖ్యంగా నేను ఆడపిల్లలకు చెప్పేది ఏంటంటే, పీరియడ్స్ టైంలో మెడిసిన్ వాడొద్దు. పీరియడ్స్ నెలకి వస్తేనే ఆరోగ్యం అండి, తెలుసండి మీకు? కొంతమంది తెలియక ఏంటంటే మెడిసిన్ వాడుతున్నారు. ఎక్కడికైనా ఎమర్జెన్సీ ఫంక్షన్కి వెళ్ళాలనుకో మెడిసిన్ వాడుతున్నారు ఆగిపోవాలని. దానివల్ల ఎఫెక్ట్ ఏంటంటే బ్లడ్ క్లాట్ అయిపోయి అది బాడీకి ఇన్ఫెక్షన్ అయిపోయి చనిపోతారు, తెలుసా? ఎవరో ఫంక్షన్ కోసం మనం మెడిసిన్ వాడే పని అండి. అది అర్జెంట్ అయితే వెళ్ళండి, ఇప్పుడు అది ఇంపార్టెంట్ అయితే వెళ్ళాలన్నప్పుడు మామూలుగా అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఏదైనా పని చేయమన్నారు అనుకో, నాకు పీరియడ్, నాకు డేట్ వచ్చింది, నేను చేయను అని చెప్పండి. అందుకనే మెడిసిన్ వాడి పీకల మీద దాకా తెచ్చుకోకండి. ఈ వీడియో ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూడండి. ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళైనా, ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి, తప్పులేదు, అదేముంది, ఎవరికైనా చెప్పుకోవచ్చు. పీరియడ్స్ అంటే అవి ప్రాబ్లమ్స్, ఏమి ఇబ్బంది కాదు, అది ప్రతి ఒక్కరు చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను తల్లికి చెప్తున్నా, మనకు ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు నెల డేట్లు ఉంటున్నారు లేదో తెలుసుకోండి. డేట్లు ఉండట్లేదనుకో తల్లి అడగదు కదా, వాళ్ళు కూడా చెప్పినప్పుడు అక్కలు చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడగండి. పోనీ నువ్వు నెల డేట్ ఉంటున్నావా, అవ్వట్లేదా అనండి అన్నీ అడిగి. పిల్లలతో ఫ్రెండ్స్తో అడిగించండి. ఎందుకంటే ఇప్పుడు పీసీఓడి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక్కొక్కరికి 5 నెలలకు 6 నెలలకు అవుతుంది. వాటి వల్ల కూడా చాలా ప్రమాదం. అందుకని పీరియడ్స్ వస్తున్నాయో లేదో తల్లి అడిగిపోయినా తెలిసిన వారితో అడిగించండి. మళ్ళీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, 15 సంవత్సరాలు రాకుండానే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, మనం వాళ్ళ వెనకాల కాపలా ఖాయం కదండి. అందుకే వాళ్ళు ఏదో పొరపాటున తప్పు చేస్తున్నారు. కొంతమంది 10 సంవత్సరాలకి మెచ్యూరిటీ అవుతున్నారు. ఇప్పుడు 12కి అవుతారు, 15కి అయ్యేవాళ్ళు 18కి. అందుకని ఇప్పుడు స్కూల్కి అని వెళ్తారు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఊర్లోనే వెళ్తారు. వాళ్ళు మనతో ఉంటున్నారు అనుకుంటాం, కానీ మనం ఏం చేస్తున్నారో తెలియదు. అందుకని తల్లి అడిగిపోయినా ఫ్రెండ్స్తో అడిగించండి, లేకపోతే అక్కలు ఉన్న చెల్లెళ్ళు ఉన్నా అడగండి. ఫిట్ అయ్యానికి డేట్లు ఉంటున్నావా లేదా అని అడగాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మన పిల్ల నవ్వుల పాలైపోతుంది, మొత్తం పబ్లిక్ అయిపోద్దండి. పిల్లల్ని జాగ్రత్తగా చూడండి. పీరియడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకి ఎంత ఫ్రీగా చెడు రక్తం పోతే అంత ఆరోగ్యం అండి. ఆ చెడు రక్తం పోయినాక బాడీ మనకు ఎంత ఫ్రీగా ఉంటుందో తెలుసా మీకు? ఆ 5 రోజులు డేట్ అయినాక చూడండి ఎంత ఆరోగ్యంగా ఉంటామో. అదే లోపల అది మురగబెట్టుకుని స్టక్ అయితే మనలో ఏదో అయిపోయినట్టు భారంగా ఉంటుంది. అందుకని పీరియడ్స్ టైంకి వచ్చేయాలి, నెల వచ్చేయాలి. మంచి ఆహారం తినండి. ఎక్కువ వారంలో 2-3 టైమ్స్ పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, మాంసం, చేపలు, గుడ్లు అన్నీ తినాలి. అన్నీ మంచిది బాడీకి, అన్నీ తినాలి. కానీ టీలు కాఫీలు కొంచెం తగ్గించండి. ఎప్పుడన్నా అర్జెంట్ అయితే మార్నింగ్ ఒక కప్పు కాఫీ, లేకపోతే ఈవినింగ్ అలా, అంతే, ఎక్కువ కాదు. అందుకే మంచి ఆహారం తినండి. టైంకి పీరియడ్స్ వచ్చేటట్టు చూసుకోండి. ముందు మనకు ఆరోగ్యం ముఖ్యం. అది సిగ్గుపడొద్దు, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆరోగ్యంలో సిగ్గుపడొద్దు. మనం ఏదున్నా జాగ్రత్తగా తెలిసిన వారికి చెప్పుకోండి, ఇంట్లో వారికి చెప్పలేకపోయినా. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.